జగదాంబ సేవాలాలు బూడియా బాబు గిరిజన సేవా సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు అంగోతు రాజు సాధు ఆధ్వర్యంలో కలెక్టర్ కి సేవాలాల్ జయంతి కొరకు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను నేరుగా బంజారా పూజారులకు సాధు సంతులకు గురువులకు చెందే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సేవాలాల్ జయంతి దేశవ్యాప్తంగా ఎంతో అంగరంగ వైభవంగా సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఎవరైతే ఆలయాల వద్ద సేవాలాల్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారో, భోగ్ భండారో కార్యక్రమాలు చేస్తారో వారిని గుర్తించి ఆ నిధులను బంజారా పూజలకు సాధు సంతులకు చెందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు రాములు మహారాజ్, రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ మహారాజ్, తెలంగాణ సాధువులు రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ సాధు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ స్వామి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ధరావత్ కృష్ణ నాయక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రమేష్ స్వామి, జిల్లా ప్రచార కార్యదర్శి బాలు సాధు, రామ్దాస్ సాధు, రామ్ పాల్ సాధు, సీతారాం సాధు తదితరులు పాల్గొన్నారు. జై సేవలాల్. రామ్ రామ్. నా పేరు గణేష్ మహారాజ్, జగదాంబ సేవలాల్ బుడియా బాపు రాష్ట్ర అధ్యక్షుడిని. అయితే ఈరోజు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారి వద్ద మా సంఘం నుంచి సేవలాల్ జయంతి ఉత్సవాల క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2 కోట్ల రూపాయలని నిధులుగా ప్రకటిస్తుంది. అయితే ఈ యొక్క నిధులు రాజకీయ నాయకులు దారి మళ్లించి మా బంజారా జాతి యొక్క సమాజాన్ని అవమానపరిచే విధముగా ఆ నిధులను మాకు కేటాయించకుండా ఆ నిధులు పక్కదారి పడుతున్నాయని చెప్పేసి మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. అయితే ఈ యొక్క బంజారా సాధు సంతుల యొక్క తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఎక్కడ కూడా సేవలాల్ జయంతి ఉత్సవాలు ఎక్కడైతే ఆలయాల వద్ద నిర్ణయిస్తారో ఆయా ఆలయాల జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ గారికి మా సంఘం తరపున వినతి పత్రం ఇస్తున్నాము. అయితే సేవలాల్ జయంతి యొక్క నిధులను నేరుగా బంజారా సాధు సంతులకు మాత్రమే చెందే విధముగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. కలెక్టర్ గారు ఇవాళ సానుకూలంగా స్పందించి ఈ యొక్క విషయంపై ఖచ్చితంగా విచారణ జరిపి ఈ యొక్క అంశాన్ని మీకు అందే విధముగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చారు. అయితే ఈ యొక్క క్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా మేము విన్నపించుకున్న ఏదైతే తెలంగాణ ప్రభుత్వము మా బంజారా సాధు సంతులకు సేవలాల్ జయంతితో పాటు ధూపదీప నైవేద్యానికి 15,000 రూపాయలు ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటుగా గౌరవ వేతనం కూడా 20,000 రూపాయలు కూడా ప్రతి ఒక్క ఆలయాలు నిర్మాణాలు ఎక్కడైతే చేసి ఉన్నారో మా బంజారా సాధు సంతులకు గుర్తించి, ఇంకోటి ఏంటంటే బుడియా బాబు గాదిలు కట్టుకొని జెండాలు వేసుకున్న వాళ్ళకు కూడా ఈ యొక్క విచారణ జరిపి అక్కడ స్థానికంగా అందరూ అంటే గుర్తించి ఎంఆర్ఓ ద్వారా గుర్తించి ఈ యొక్క ఆలయాలకు సంబంధించిన నిర్వహణకు ధూపదీప నైవేద్యం కింద 15 రూపాయలు ప్రతి ఒక్క నా బంజారా సాధు సంతుల బిడ్డలకు చెందే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మేము విన్నవించుకుంటున్నాం. అదేవిధముగా మా యొక్క బంజారా సాధు సంతులకు ప్రతి సంవత్సరము ఈ యొక్క సేవలాల్ జయంతి యొక్క ఉత్సవాలు ఎక్కడైతే చేస్తున్నారో ఈ కార్యక్రమము ఖచ్చితంగా బంజారా సాధు సంతులు పూజారుల ఆధ్వర్యంలో జరగాలని చెప్పేసి మేము వాటికి సంబంధించిన కొంత నిధులను కూడా ఇంకా పెంచి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అయితే ఇంకోటి ఏంటంటే మా యొక్క శీతల పండుగ కావచ్చు, తీజ్ పండుగ కావచ్చు, వీటికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ప్రతి సంవత్సరము జరుపుకునే విధముగా ప్రోత్సహించాలని చెప్పేసి కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖకి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి కూడా మేము విన్నవించేసుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే మా తెలంగాణ సాధు సంతుల పూజారులకు గురువులకు ఏదైనా అకస్మాత్తుగా మరణం సంభవిస్తే వాళ్లకు బీమా కింద తక్షణమే 10 లక్షల రూపాయలు కేటాయించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదేవిధముగా వీళ్లకు ఇంకోటి ఏంటంటే తెలంగాణ ప్రభుత్వము ఖచ్చితంగా మా సాధు సంతుల గురువుల కోసము ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీ కూడా చట్టసభలో కూర్చోబెట్టడానికి మా గురువులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా మేము విన్నవం చేసుకుంటున్నాము. జై తెలంగాణ, జై జగదాంబదేవి, జై రామ్ రామ్ బాపు.